పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగిన సమయంలో అధికారులు పలువురు నేతలు తమ చేతిని కేసీఆర్ వైపే చూపించారు. కానీ అప్పుడు ఆధారాలు లేవు. ఇప్పుడు నివేదిక బయటకు వచ్చింది. విచిత్రం ఏంటంటే నివేదిక కూడా కేసీఆర్ వైపే వేలు చూపిస్తుంది. ప్రాజెక్టులో భారీగా అవకతవకలతో పాటు ఆర్థిక నష్టం కూడా జరిగిందని నివేదిక స్పష్టంగా చెబుతోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవడానికి దారితీశాయని నివేదిక అంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్మాణం వరకు జరిగిన అనేక తప్పిదాలు, ఆర్థిక అక్రమాలను తన నివేదికలో ప్రస్తావించింది. తమిళహేటు వద్ద 75% డిపెండబిలిటీతో 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పినా ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తూ ప్రభుత్వానికి అప్పటి జలశక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాసినా నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని పేర్కొంది. ప్రాజెక్టు స్థలాన్ని తమిళహేటు నుంచి మేడిగడ్డకు మార్చడంతో 6,000 కోట్లు నీళ్లలో పోసినట్లయిందని కమిషన్ అభిప్రాయపడుతోంది. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా 38,500 కోట్లతో ప్రారంభించి తర్వాత అంచనా వ్యయాన్ని ఏకంగా 1,10,248 కోట్లకు పెంచారని, దీనివల్ల ఏజెన్సీలకు మేలు చేశారని స్పష్టం చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న 87,449.15 కోట్ల రుణాల్ని రాష్ట్రంపై గొదిబండలా మారాయని ప్రస్తావించింది. అప్పటి ప్రభుత్వం వేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజ్ కట్టాలంటూ ఇచ్చిన రిపోర్ట్ను కావాలనే అప్పటి పాలకులు దాచిపెట్టారని, ఒకవేళ ఆ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేదే కాదని కమిషన్ స్పష్టం చేసింది. కేసీఆర్ కోరిక మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని కూడా తేల్చి చెప్పింది. 665 పేజీల కాళేశ్వరం నివేదికను ఇరిగేషన్, జీఏడీ, లా సెక్రటరీలతో వేసిన కమిటీ అధ్యయనం చేసి ఎగ్జిక్యూటివ్ సమరీని ప్రభుత్వానికి అందచేయగా ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక నిపుణుల కమిటీ తమ్మిడిహెట్టు మేడిగడ్డ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి లాభ నష్టాలను వివరంగా పరిశీలించిందని కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది. ఈ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం సరికాదని, అది ఆర్థికంగా లాభదాయకం కాదని, మేడిగడ్డ బదులుగా ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుందన్నారు. దీన్ని బట్టి నివేదికను పరిగణలోకి తీసుకోకపోవడం అనుకోకుండా జరిగి ఉండదని కమిషన్ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని, కానీ ఆ నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందో లేదో నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కమిషన్ కు చెప్పలేదు. అందువల్ల నాటి సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే ఈ నిపుణుల కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోలేదని కమిషన్ నిర్ధారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ కోష్ కమిషన్ సిఫారసు చేసింది. వీరిలో 22 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్ల పేర్లను పేర్కొంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.